నమస్తే అస్సలాము అలైకుం ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్బర్ అజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలంలో లక్ష్మీపేట వీధిలోన ఇండియన్ స్పెక్టికల్ వెనమాస్ కోబ్రా స్నేక్ చూసి అన్నోళ్ళు మనకు ఫోన్ చేయడం జరిగిందనమాట. అన్నా నీ పేరన్నా? నరేషా. ఆ పాము మీరు ఎలా గుర్తించారన్నా? ఇట్లా వైపు వస్తుంటే ఇట్లా వాళ్ళు చూసి పిలిస్తే గుర్తించినాము. ఆ బండల సందులోకి పోయింది. మీ నెంబర్ ని యూట్యూబ్ లో సెర్చ్ చేసి కాల్ చేసినాం అన్న. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిస్క్ చేస్తా. గడారు తెచ్చుకోండి, లేకపోతే నన్ను ఇక్కడ ఇస్తాను నీకు పెట్టండి. నేనా మరి ఎక్కడో తుక్కురా అల్లది. సరే ఎల్లో కలర్ ఉంది. తెల్ల నాగలేదు, తెల్ల నాగ కదా తెల్ల నాగం బాము అల్లు కనీసం జరుగును. మీరు అన్నొద్దు అనకూడదు. పాము పడతప్పుడు అనొచ్చా మాట? ఫుల్ పవర్ ఉంటుంది. నేర్లే కానీ డబ్బా తీసుకునేవనా? ఎడుగు అక్క మా ఇంటి సందులోనే వస్తున్నా. నువ్వు కూడా అందరూ బండి పని చేయాలా? టోపిలే రోజు పట్ల కళ్ళడు మీరు నువ్వు కళ్ళగిడిచి ఇద్దరు లేని వాళ్ళము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం, మంత్రాలు తాయతలను పోతుంటారు అనమాట. అలా వెళ్ళకూడదు. ఎవరికైనా పాము కరిచిందని మన బంధువుల నుంచి కానీ, మనకు కానీ, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా పాము కరిచిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాలా. నాటు వేద్దాం, మంత్రాలను భూతిమే మన ప్రాణాలు వేది గాల్లోనే అనమాట. ఇంకోటి ఏముందంటే, ఈ పాము తలలో రాళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, మన్ను ఉంటుంది అనుకుంటున్నారు అనమాట చాలా మంది. తప్పది. అసలు దీని తలలో రాళ్ళు కాదు కదా, ఇటువంటివి ఏముండవు. మనకి వాడు ఏం చేస్తాడంటే ఇట్లా పాములు పట్టుకొని అడిలో దీని తల అక్కడ తుక్కు వస్తాడు. కోసి చర్మని చిన్న రాళ్ళు బంగారు సభలో కొనుక్కొని అవి ఎక్కిస్తాడు అనమాట. దీని తలలో ఎక్కించి ఫెవిక్కి అంటించుకొని జనాలు లేక తీసుకొస్తాడు. తీసుకొని వచ్చి మన ఎదురుగా దీని తలకాయ కోసినట్ట చూపిస్తాడు, రాళ్ళు తీసినట్టు చూపిస్తాడు.
అంతే తప్ప రాళ్ళైతే ఉండవు. దీని తలలో అయితే రాళ్ళు ఉండవు. ఇష్టం మాత్రం ఉంటుంది అంటే ఇది విషం వచ్చేసి న్యూరోటాక్సిన్ విషం అంటారన్నమాట. నాడి అవస్థ మీదే దాడి చేసేది ఇది. అంటే నాడికి ఎక్కుంట పోతుంది బాగానండి. ఈ పాము కరిచిందంటే 2 కాట్లు పడిటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి నాడి ఎక్కుంటవే మన గుండెకి ఎక్కి మన మైండ్కి ఎక్కి మనిషి చనిపోతాడు. అందుకనేది నాటి వేద్దాం మంత్రాలను పోకూడదు. మనం పాము కరిచిందంటే మంత్రం వేస్తే దిగిపోతుంది అది ఇది అని చెప్తుంటారు. మంత్రాలకి చింతకాలు రాలవు అన్నట్టు పాము కాటుకి విరుగుడు యాంటీవెనం దొరుకుతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనం దొరుకుతుంది. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం అన్నమాట. ఇప్పుడు చూడు ఇదా దగ్గర పోతే అటు పట్టాలని చూస్తుంది. చూసివా పవర్ తగ్గేదంట బాబా. అది మనిషి అక్క అట్లే పోతాడు మా అమ్మ. ఏడుండు మా కెమెరామెన్ అద్దుపతి. అరా ఇది దీనికి ఇష్టమైన ఆహారం ఏం తెలుసా? కప్పలు, ఎలకలు, కోడి పిల్లలు, కోడి గుడ్లు అటు చాలా ఇష్టమైంది దీనికి. మాంసం లేదు ముద్ద దిగదు అన్నట్ట. దీనికి ఎక్కడ తిరిగి మాంసమే ఉండాల. కోడిగుడ్లు 12 గుడ్లు కానీ మింగుతుంది. ఆడ ఒక దాన పాము పట్టినకి పోయినా 12 గుడ్లు చూడి మరి మింగుతుంది. తాగదు మింగుతుంది. ఇంకా కోడి గుడ్లు ఇంకా మింగి కోడిని పెద్ద కోడిని కూడా చంపుతుంది చూడి. అట్లా చాలా మంది ఏం చేస్తారంటే అక్క శిలమల్లుల్లా పిల్లగొట్టు ఊపితే పాము బుర్ర ఊపితే అది బుర్రనా అది ఊపితే పాము డ్యాన్స్ చేస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఇది నాది టోపీ కదా నేను ఇక్కడ తిప్పితే ఇక్కడ డ్యాన్స్ చేసినట్టయితే చూడు శిలమల్లు చూపించేది దా చూసివా చూసివా దా. ఇంకా అది మనకి వెనక్కి చూపిస్తారు అది డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది అంతేదా. అట్లా పాముకి చెవులు ఉండవన్న ఆ బుర్ర ఊపితే దీనికి మీద పడదు. ఒక మ్యూజిక్ పెడతారు వాళ్ళు అంతేగాని అస్సలు బుర్రకి పాము చెవులకి నపడదు అసలు. లోటు యా సప్పుడు కదక్క మనం నడుస్తాం కదా ఇట్లా మనం నడిచేయడం వల్ల దీని బాడీకి వైబ్రేషన్ తీరు తగులుతుంది. అబ్బా ఎవరో ఏందో వస్తుందని పాము పక్క తొలిపోతుంది. ఫస్ట్ పడగెత్తి చూస్తుంది. ఇది నా దగ్గర రావద్దని పడగెత్తది మన మీదకి చూస్తుంది. మనం దగ్గర పోకూడదు. పొరపాటున దగ్గర పోతే మనకు ఒక పగ్గం కాదు 2 పగ్గాలంత పట్టు దూరం కూడా ఒక పరి అంటుకుంటుంది. ఇంకా అంటుకొని కొరకనికి వస్తుంది. అట్లా దీనికి కోపం ఎక్కువ. చూసివా. ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. కోటి దాకా పారిపోవాలని చూస్తుంది అనమాట. కొట్టి పారిపోవాలని చూస్తుంది. ఇప్పుడు టోపీ లేవా మనకు. ఆ టోపీ తీసుకోవాలి. బాగుంది పాము పెద్ద పాము కదా. ఎవరు పాము గోదావరి నాగన్నది గోదావరి నాగంటది. దెబ్బకేంటిదేనా రాదు మూత పెట్టు. కింది పచ్చేసి
బండి పని దా నా బండ్ల దబ్బన ఉంటుంది దబ్బన తీసుకురా ఫోటో పెట్టి నా బండ్ల దబ్బన ఉంటుంది తీసుకురా ఓకే ఫ్రెండ్స్ లక్ష్మీపేట వీధిలోన మనం ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ని రిస్క్ చేయడం జరిగింది అనమాట. దీన్ని తీసిపోయి అక్కడ సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. అది దబ్నా అన్నది దబ్నా ముందురా మళ్ళీ జోర్లో ఉన్నాడు. జై హింద్ జై భారత్. బండి ఎవరు తప్పైతే